సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. నేను ఎప్పుడు ప్రజలకు జీతగాడిని అన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామన్న నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. సాయి శివమణి న్యూట్రిషన్ సెంటర్ని ప్రారంభించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. ఫుట్బాల్ క్రీడాకారునికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవిప్రసాద్. నిర్మల ఉన్నత పాఠశాల హాలియాలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా సైంటిస్ట్ ఎలాన్ మస్క్ జన్మదిన వేడుకలు. ఎవ్వరూ లేని వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తామన్న లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్ రావు. నెస్టిల్ కంపెనీ ఆధ్వర్యంలో వృద్ధులకు, మానసిక దివ్యాంగులకు పండ్లు, బ్రెడ్, పాలు, ఇతర వస్తువులు పంపిణీ. DHFL బ్యాంక్ ఫ్రాడ్ ధీరజ్ను అరెస్టు చేసిన సిబిఐ. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సికిలంమెట్ల సత్తయ్య కుటుంబానికి సాయం అందజేసిన. గణపతి నగరం మండలం బోడసింగిపేట సమీపంలో జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీ, పలువురికి గాయాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న ఎన్నికలు ఉన్నందున జిల్లాలోని ప్రతి డివిజన్లో ఎక్కడా కూడా ఎంసీసీ వైలేషన్ కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని సమకూర్చాలని సూచించారు. ఎఫ్ఎస్టీ బృందాలు నిఘా పెంచాలని, అదేవిధంగా 71 పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు పరిశీలన చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై 16న గురువారం ఏర్పాటు చేసే సమావేశానికి నోడల్ అధికారులు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, ఆర్డీఓలు సూర్యాపేట వేణుమాధవ్, హుజూర్ నగర్ శ్రీనివాస్, కోదాడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మాట్లాడుతూ నల్గొండ పార్లమెంటు స్థానంలో 74.3% పోలింగ్ నమోదు అయిందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరో 2% పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. 7 నియోజకవర్గాల నుండి ఈవీఎంలు జిల్లా కేంద్రంలోని అనిశెట్టి, దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామని, ఈ స్ట్రాంగ్ రూములలో 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుందని తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 2న నోటిఫికేషన్ విడుదలైందని, ఈ నెల 13న నామినేషన్లు వేసిన వారిలో 11 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. బుధవారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడారు. బుధవారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా కష్టపడి
భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడా కూడా తీన్మార్ మల్లన్నకు పోటీ పడలేరని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం ఒక గొప్ప గడ్డ, గొప్ప మహనీయులను అందించిన ప్రాంతమని గుర్తు చేశారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం త్యాగం చేసిన వ్యక్తి మన ఆలేరు ముద్దుబిడ్డ బీర్లా ఐలయ్య అని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి కేసీఆర్ ఎన్నో ఆఫర్లు ఇచ్చినా కూడా నేను వాటికి తల వంచలేదని, మీ సేవకుడిగా ఈరోజు పనిచేయడానికి ముందుకు వచ్చానని తెలిపాడు. అలాగే మా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అని తెలపండి అని మల్లన్న చెప్పారు. నేను పుట్టిన ఆలేరు గడ్డ నుంచి అత్యధిక మెజార్టీ రావాలని కోరుకుంటున్నానని, మీ అందరి ఆశయాలను ముందుకు తీసుకొని పోతానని తెలిపాడు. గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చాడని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సరైన సమయంలో జీతాలు పడుతున్నాయని తెలిపాడు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశాడు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ వేయాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కోరానని తీన్మార్ మల్లన్న తెలిపారు. అలాగే ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రుల 10,500 ఓట్లు ఉన్నాయని, దాంట్లో 10,000కు పైగా మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం గౌడ్, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, గుండ్లపల్లి భరత్ గౌడ్, ముకర్ల మల్లేష్ యాదవ్, అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 10,000 పైసలకు మేము మెజార్టీ చూపిస్తాం. అది మా బాధ్యత. తప్పకుండా రేపు 20 తారీఖున ఆలేరు నియోజకవర్గం నుంచి 10,000 పైసలకు మెజార్టీ ఇస్తామని చెప్పి ఆ లక్ష్మణుడు సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీరు మాటిస్తున్నారా? అంటే అన్ని గ్రామాంతర ఆఫీస్ అని చెప్పారు. అంతే తప్పని ఎవరికి తల వంచలేదు సోదరులారా. ఇప్పుడు రాబోతున్నటువంటి పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మానం ఎందుకు కొట్టారంటే మా హక్కుల కోసం కొట్లాడిన బిడ్డ అని చెప్పుకుని తీర్మానం వలన, మా ఆస్తుల రక్షణ కోసం కొట్లాడిన బిడ్డ తీర్మానం వలన, మా అందరి కోసం వందల రోజుల పాటు జైల్లో బందీ అయ్యిందో అని చెప్పి చెప్పండి తీర్మానం వలన, మా అందరి కోసం తన జీవితాన్ని పరగబెట్టిన చెప్పండి తీర్మానం వలన. ఇలా ఇంకో పార్టీ ఉన్నారు, ఇంకెవరు టీఆర్ఎస్ ఉన్నారు అర్థమైపోయింది. ఎవరన్నా ఇంకా ఉంటే ఒకటి రెండు ఏమన్నా రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆ గంప ఎమ్మెల్సీ గంప మళ్ళా మన ఇంటి మీద ఎందుకు అని చెప్తారు. ఆ గంప కింద వెళ్ళిపోయాడు ఎవడు? ఎవడు ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక? ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? పల్లా రాజేశ్వర రెడ్డి పట్టభద్రుల ఈ ఆలేరు మొత్తం 34 నియోజకవర్గాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక కాన్స్టిట్యున్సీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీ అటు భద్రాచలం నుంచి ఇటు కొండమడు దాకా, అటు నాగార్జున సాగర్ నుంచి ఇటు ఏటూరు నాగారం దాకా ఈ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇందులో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ ఆలేరు బిడ్డకు, ఈ ఆలేరు తమ్మునికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మన నగరికాలు పోతే అక్కడ 16,700 ఓట్లు ఉన్నాయి. అక్కడ వేముల వీరేశ్వర ఒకటి చెప్పిండు, అన్న ఈ 800 ఏడు దొరికే తెలియదు కానీ 16,000 ఓట్లలో ఒక్కటి పోయినా నన్ను పట్టుకోవాలని చెప్పిండు కమలాదేవి గారు. అప్పట్లో సుందరయ్య గారు శస్త్రచికిత్స కోసం పోతే తాత్కాలికంగా ఆరుంట కమలాదేవి గారిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఆ రోజు చట్టసభ నియమించడం జరిగింది. ఆ తల్లి వెళ్ళినటువంటి నెల ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానం నుండి ఇప్పుడు మన అయ్యన్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి విప్పుగా, ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నటువంటి అన్న. సో సోదరులారా, ఆలేరు చరిత్ర అంతా ఇంత కాదు చరిత్ర. నేను చాలా సార్లు ఆలేరు చరిత్రను తట్టి చూసే ప్రయత్నం చేసిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట నుంచి ఒక ఫిరంగి గుండు లాంటి ఒక శరీరాలు బయటకు వచ్చేటివి. మొన్నటి ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫిరంగి లాగా బయటకు వచ్చినటువంటి బిడ్డనే మిగతా ఐలన్న. ఆ ఐలన్న ఎప్పుడు చల్లగా ఉన్నారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీలు, జడ్పీటీసీలు వివిధ గ్రామాలు చూసి చేసిన 10,000 పైసలకు మెజార్టీ ఇస్తామని చెప్పి ఆ లక్ష్మణుడు సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీరు మాటిస్తున్నారా? మీరు మాటిస్తున్నారా? మీ గ్రామంలో ప్రతి ఒక్కరిని మనం దండం పెడతాం, దాస్యం పెట్టు. మన ప్రాంతానికి వచ్చిన అవకాశం, మన బిడ్డకు వచ్చిన అవకాశం కాబట్టి 10,000 పైసలకు మెజార్టీ
సరే ఏ గ్రామాలైనా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్న వాళ్ళు ఓటర్ లిస్టు పంపుతారు. ఇంతకుముందు మన మొట్టమొదటి మన అధ్యక్షుడు సత్యాన్ని చెప్పినట్టు మరి అన్ని గ్రామాలకు వచ్చినప్పుడు మనం వాళ్ళందరూ కూడా తప్పకుండా మనం కలిసి చెప్పి మళ్ళా నన్ను మంచి మేడలను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హజ్ కమిటీ మెంబర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వడానికి మనందరికీ తోడు కాబట్టి తీర్మానం భారీ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ముఖ్యంగా ఆంధ్రలో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మన పార్టీకి ఎక్కడ పోటీ లేదు. చాలా మంది ఏదప్పుడు కానీ రేపు డబ్బు చేస్తారు. ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. వాళ్ళు మీరందరూ మొన్న మీరందరూ 50,000 మెజార్టీ ఇచ్చారు. ఇవాళ వాళ్ళ దుకాణం అందరికి ఎక్కడ ఉన్న వాళ్ళకు మెజార్టీ కాదు కదా. ఆలయంలో బీజేపీకి టీఆర్ఎస్ కు ఎక్కడ డిపాజిట్ రావు. ఆ ఎలక్షన్ వచ్చి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దుకాణం అందరికి వాళ్ళు ఏదో అక్కడ వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళు రెండు పార్టీలకు డిపాజిట్ కాదు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకొని ఇప్పుడు మనం జరగాల్సినటువంటి ఈ ఎమ్మెల్యే సెలక్షన్ లో ప్రతి గ్రామంలో మనం ఓటర్ లిస్ట్ తీసుకొని మన తీర్మానాలకి భారీ మెజార్టీ ఇవ్వాలి. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్కు రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న 12 జిల్లాల ఏఆర్ఓలు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న 12 జిల్లాల ఏఆర్ఓలు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు. ఈ శాసన మండలి ఉప ఎన్నికలో బ్యాలెట్ బాక్సులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణకు సరిపడా బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతులు, ఎన్నికల ప్రచారం, ఎన్నికల ర్యాలీలు, అభ్యర్థులు పాటించాల్సిన విషయాలపై, పాటించకూడని అంశాలపై అభ్యర్థులకు బుధవారం జరిగిన సమావేశంలో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు. బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఏఆర్ఓలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ నిర్వహించాలని, అభ్యర్థులకు అనుమతులు మాన్యువల్గా ఇవ్వాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల లాగానే ఎఫ్ఎస్టీ టీమ్స్ కొనసాగుతాయని తెలిపారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 18వ వార్డు హనుమాన్ నగర్లో ఏర్పాటు చేసిన సాయి శివమణి న్యూట్రిషన్ సెంటర్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 18వ వార్డు హనుమాన్ నగర్లో ఏర్పాటు చేసిన సాయి శివమణి న్యూట్రిషన్ సెంటర్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీమతి కామిశెట్టి శైలజ భాస్కర్ పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హై స్కూల్ నందు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ డి లైసెన్స్ ప్రొఫెషనల్ కోచ్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు మద్ది కరుణాకర్ ఈ కోర్సును పూర్తి చేయడానికి గాను కావలసిన 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని క్లబ్ వ్యవస్థాపకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు చొరవతో వైఆర్పీ ఫౌండేషన్ వారిని సంప్రదించగా నేడు హైదరాబాద్లోని వారి ప్రధాన కార్యాలయంలో 20,000 రూపాయల చెక్కును మద్ది కరుణాకర్కు ఎలిశేల రవిప్రసాద్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హై స్కూల్ నందు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ డి లైసెన్స్ ప్రొఫెషనల్ కోచ్ సర్టిఫికేట్స్ కోర్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు మద్ది కరుణాకర్ ఈ కోర్సును పూర్తి చేయడానికి గాను కావలసిన 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని క్లబ్ వ్యవస్థాపకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు చొరవతో వైఆర్పీ ఫౌండేషన్ వారిని సంప్రదించగా
నేడు హైదరాబాద్లోని వారి ప్రధాన కార్యాలయంలో 20,000 రూపాయల చెక్కును మద్ది కరుణాకర్కు ఎలిశాల రవిప్రసాద్ అందచేయడం జరిగినది. ఈ సందర్భంగా బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో ఎలిశాల రవిప్రసాద్, కూన శ్రీశైలం గౌడ్ క్లబ్ పక్షాన శాల్వాలతో ఘనంగా సన్మానించి అనంతరం వారు మాట్లాడుతూ వైఆర్పీ ఫౌండేషన్ సంస్థలు ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్, కబడ్డీ క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేసే క్రమంలో వారికి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ క్రీడాభివృద్ధికి సహకరిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెక్కిలం శేషగిరిరావు, మారపల్లి అర్జున్, తిరుమణి మోహన్ కుమార్, మద్ది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్ జిల్లా లెవెల్ స్టేట్ ఈరోజు చాలా సంతోషదాయక విషయం. ఎందుకంటే వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈ క్రీడాకారులకు కూడా ఎంతో సహాయం చేస్తూ క్రీడాకారులకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవిప్రసాద్ గారికి మా యొక్క ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రాస్ రూట్ లో క్రీడాకారులను తయారు చేయడానికి కోచ్లని మనము డెవలప్మెంట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఫుట్బాల్ డి లైసెన్స్ కోచ్, ప్రొఫెషనల్ కోచ్ సర్టిఫికేట్ కోర్స్ కోసం ఈరోజు మద్ది కరుణాకర్ అనే ఫుట్బాల్ క్రీడాకారునికి కోచింగ్ కావాల్సిన ఫీజు ఏర్పాటు చేయడం మన వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఆ రకంగా మేము రాబోయే రోజుల్లో కాదు, ఇంకా దీర్ఘకాలికంగా కూడా మా యొక్క ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన వైఆర్పీ ఫౌండేషన్ సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి మేమందరం కూడా అసోసియేట్ గా పనిచేస్తామని అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవిప్రసాద్ గారికి క్రీడాభివందనాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ గారికి, వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తులు, వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిర్మల ఉన్నత పాఠశాల హాలియాలో 2006-07 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా గురువులు మేరీ రాణి సిస్టర్, వివిఎన్ రెడ్డి సార్, రాములు సార్, జయ టీచర్, కమరుద్దీన్ సార్, విజయజ్యోతి టీచర్, వెంకటరెడ్డి సార్, సత్యనారాయణ సార్, పీఈటీ సార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిర్మల ఉన్నత పాఠశాల హాలియాలో 2006-2007 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా గురువులు మేరీ రాణి సిస్టర్, వివిఎస్ రెడ్డి సార్, రాములు సార్, జై టీచర్, కమరుద్దీన్ సార్, విజయ్ జ్యోతి టీచర్, వెంకటరెడ్డి సార్, సత్యనారాయణ సార్, డొన్మిక్ పీఈటీ సార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఉన్నత హోదాలో ఉండటం మాకు చాలా గర్వకారణం, మాకు చాలా ఆనందమైనది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రోత్సహించిన పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్దె సందీప్, ఎడవెల్లి నాగరాజు మరియు ముక్కోజు నగేష్, ముస్తాన్ బేగ్, కర్నే శివకుమార్, లెనిన్ బాబు, ధూప్ సింగ్, గోపిశెట్టి సైదులు, పిల్లి గౌతమ్, రామకృష్ణ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం సైంటిస్ట్ ఎలాన్ మస్క్ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో దినచరణ్య సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం సైంటిస్ట్ ఎలాన్ మస్క్ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో దినచరణ్య సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో తెలుసా తాతయ్య కార్లు తయారు చేసి బ్యాటరీ కార్లు సైంటిస్ట్ రాకెట్ తయారు వస్తారా నాయన అరే ఇక మళ్ళీ షాక్ మళ్ళీ రా వీడియో ఇడు ఇచ్చుడే హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక దేవి జ్యువెలరీ షాప్ వద్ద మిఠపల్లి నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ ద్వారా మాత్రమే జీవిస్తున్న అనాథ వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్రావు మాట్లాడారు. హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక దేవి జ్యువెలర్ షాపు వద్ద మిఠపల్లి నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ ద్వారా మాత్రమే జీవిస్తున్న అనాథ వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్రావు మాట్లాడుతూ ఆకలితో అలమటించే వారికి ఎటువంటి ఆదరణ లేక నిరాదరణకు గురి అవుతూ కుటుంబ సభ్యులు ఎవరు లేక వృద్ధాప్య జీవితాన్ని గడుపుతున్న వారికి లయన్స్ క్లబ్ వైరా వారి ఆధ్వర్యంలో గత ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి చింతలపూడి వెంకటేశ్వరరావు, కొరిమిశెట్టి శ్రీధర్, చింతూజు నాగేశ్వరరావు, రాయపూడి నారాయణ, కట్ల సురేష్, కొల్ల రాంబాబు, వనమ వెంకటేష్ తదితరులు పాల్గొని మిట్టపల్లి నాగేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. రామగిరిలోని మదర్ తెరిసా హోంలో బుధవారం నెస్టిల్ కంపెనీ ఆధ్వర్యంలో వృద్ధులకు, మానసిక దివ్యాంగులకు కంపెనీ ప్రతినిధి లక్ష్మి ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్, పాలు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మదర్ తెరిసా హోంలో పండ్లు, బ్రెడ్ల పంపిణీ. రామగిరిలోని మదర్ తెరిసా హోంలో బుధవారం నెస్టిల్ కంపెనీ ఆధ్వర్యంలో వృద్ధులకు, మానసిక దివ్యాంగులకు కంపెనీ ప్రతినిధి లక్ష్మి ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్, పాలు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు, మానసిక దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయమని, తమ కంపెనీ ఆధ్వర్యంలో ప్రతి వారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాధవి, మల్లిక, రాగినయ్య, రాంబాబు, బాలు, నారాయణస్వామి, అంజయ్య, జంజిరాల గిరి, సింగం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. DHFL బ్యాంక్ మోసం దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ మంగళవారం సాయంత్రం ధీరజ్ వాధ్వాన్ను అరెస్టు చేసింది. 2022లో ఈ కేసుకు సంబంధించిన వాధ్వాన్పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. హైదరాబాద్ DHFL బ్యాంక్ మోసం దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ మంగళవారం సాయంత్రం ధీరజ్ వాధ్వాన్ను అరెస్టు చేసింది. 2022లో ఈ కేసుకు సంబంధించి వాధ్వాన్పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. యెస్ బ్యాంక్ అవినీతి కేసులో ధీరజ్ వాధ్వాన్ను గతంలో ఏజెన్సీ అరెస్టు చేసి బెయిల్పై ఉన్నాడు. 17 బ్యాంకుల కన్సార్టియంను 34,000 కోట్ల మేర మోసం చేసిందని ఆరోపించిన DHFL కేసును సిబిఐ నమోదు చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రుణమోసంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 22 లక్షల విలువైన బకాయిలను రికవరీ చేయడానికి మాజీ DHFL ప్రమోటర్లు ధీరజ్, కపిల్ వాధ్వాన్ల బ్యాంక్ ఖాతాలతో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్లను అటాచ్మెంట్ చేయాలని ఆదేశించింది. బహిర్గతాన్ని నిబంధనలను ఉల్లంఘించిన కేసులో గత ఏడాది జూలైలో వాధ్వాన్ సోదరులపై విధించిన జరిమానాను చెల్లించడంతో విఫలమవడంతో మార్కెట్ నియంత్రణ సంస్థ ఈ చర్య తీసుకుంది. జూలై 2023లో బహిర్గత నిబంధనలను ఉల్లంఘించినందుకు DHFL ప్రస్తుతం పిరమిల్ ఫైనాన్స్ ప్రమోటర్లుగా ఉన్న వాధ్వాన్లపై రెగ్యులేటరీ ఒక్కొక్కరికి 10 లక్షల జరిమానా విధించింది. కపిల్ వాధ్వాన్ DHFL చైర్మన్ MDగా ఉండగా ధీరజ్ వాధ్వాన్ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. వారిద్దరూ DHFL బోర్డులో ఉన్నారు. మరో పరిణామంలో వైద్య కారణాలతో బెయిల్ కోరుతూ ధీరజ్ వాధ్వాన్ చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు గత శనివారం సిబిఐకి నోటీసులు జారీ చేసింది. వైద్యపరమైన కారణాలతో బెయిల్ను నిరాకరించిన ట్రయల్ కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ముంబైలోని తన ఇంట్లో చికిత్స పొందుతున్నారు. జస్టిస్ జ్యోతి సింగ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి నోటీసు జారీ చేసి సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. సంస్థాన్ నారాయణపూర్ మాజీ సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో సికిలమెట్ల సత్తయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా క్వింటాల్ బియ్యం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంస్థాన్ నారాయణపూర్ మాజీ సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో సికిలమెట్ల సత్తయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా క్వింటాల్ బియ్యం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా మాతృదేవోభవ అనాథాశ్రమ ఫౌండర్
గట్టుగిరి విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి సహాయంగా 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం, లారీ భిక్షం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డపల్లి రాములు, సాగర్, చిలువేరు ముత్యాలు, ఉప్పల శ్రీను, బొడ్డుపల్లి గాలయ్య, ఎడ్ల సత్తయ్య, చిలువేరి శంకర్, చిలువేరి కృష్ణయ్య, జనగామ నరసింహ, వడ్డేపల్లి రాములు, గంగాపురం సాయిగౌడ్, బైకాని నరేందర్ యాదవ్, సికిలంమెట్ల ప్రభాకర్, సికిలంమెట్ల తిరుమలేష్, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం బోడసింగిపేట సమీపంలో సెంచురియన్ యూనివర్సిటీ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టిన ఘటనలో స్టూడెంట్స్తో పాటు స్టీరింగ్లో గాయాలతో ఇరుక్కున్న బస్సు డ్రైవర్, ఒక అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం బోడసింగిపేట సమీపంలో సెంచురియన్ యూనివర్సిటీ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టే ఘటనలో స్టూడెంట్స్తో పాటు స్టీరింగ్లో గాయాలతో ఇరుక్కున్న బస్సు డ్రైవర్, ఒక అమ్మాయికి తీవ్ర గాయాలు, విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. స్వల్ప గాయాలు అయిన స్టూడెంట్స్ గణపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మొత్తంగా 12 మంది విద్యార్థులు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. నేను ఎప్పుడు ప్రజలకు జీతగాడిని అన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామన్న నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. సాయి శివమణి న్యూట్రిషన్ సెంటర్ని ప్రారంభించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. ఫుట్బాల్ క్రీడాకారునికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవిప్రసాద్. నిర్మల ఉన్నత పాఠశాల హాలియాలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా సైంటిస్ట్ ఎలాన్ మాస్క్ జన్మదిన వేడుకలు. ఎవ్వరూ లేని వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తామన్న లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్ రావు. నెస్టిల్ కంపెనీ ఆధ్వర్యంలో వృద్ధులకు, మానసిక దివ్యాంగులకు పండ్లు, బ్రెడ్, పాలు, ఇతర వస్తువులు పంపిణీ. డిహెచ్ఎఫ్ఎల్ బ్యాంక్ ఫ్రాడ్ ధీరజ్ను అరెస్టు చేసిన సిబిఐ. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సికిలంమెట్ల సత్తయ్య కుటుంబానికి సాయం అందజేసిన. గణపతి నగరం మండలం బోడసింగిపేట సమీపంలో జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీ, పలువురికి గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.